నమస్తే అండి. నేను మీ పంతులమ్మ. ప్రియమైన అమ్మా నాన్నలు, నేను చిన్నపిల్లలకు ఉపయోగపడే చిన్న చిన్న యాక్టివిటీస్‌తో మీ ముందుకొస్తున్నాను. హాలిడేస్‌లో ఫస్ట్ క్లాస్ పిల్లలకి యాక్టివిటీ చేయమని ఇచ్చాను. అయితే ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించాలి. వాళ్ళని చేయమనడం కంటే మనం యాక్టివిటీస్ చేస్తూ వాళ్ళని అబ్జర్వ్ చేయమని చెప్తే ఇంట్రెస్ట్‌గా అబ్జర్వ్ చేస్తారు. వాళ్ళని చేయమంటే అది వాళ్ళకిచ్చిన వర్క్ లాగా ఫీల్ అవుతారు. మనం చేయాల్సిందల్లా ఒక బీట్రూట్ తీసుకొని దాన్ని వాటర్‌తో నింపిన బాటిల్ పైన ఉంచడమే. రోజు దాన్ని అబ్జర్వ్ చేస్తూ ఉండమని చెప్పడమే కాకుండా, మీరు కూడా దాన్ని అబ్జర్వ్ చేస్తూ, మీరు కూడా కొత్త విషయాలు నేర్చుకుంటున్నట్లు వాళ్ళతో మాట్లాడటమే. దీంతో ప్లాంట్ పార్ట్స్ ఈజీగా తెలియకుండానే నేర్చుకుంటారు. వాళ్ళేమి అబ్జర్వ్ చేశారో క్వెషన్స్ లాగా అడగండి. అలానే మీరు కూడా కొత్త కొత్త విషయాలు నేర్చుకున్నట్టు వాళ్ళతో డిస్కషన్ పెట్టండి. రూట్స్ ఎలా వస్తాయి, మరి వాటర్ లెవెల్ ఎందుకు తగ్గిపోతుంది, డే బై డే లీవ్స్ సైజ్ ఎంత, ఎలా గ్రో అవుతుంది, వాటర్ ఒక్కటే సరిపోతుందా, అలాగే సన్లైట్లో పెట్టకపోతే ఎలా, సన్లైట్లో పెడితే అది ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటుంది అంటే ఆల్రెడీ వాళ్ళకి టీచర్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. కాబట్టి మీరు అడిగే క్వశ్చన్స్ అన్నీ వాళ్ళకేదో తెలిస్తే మీకు తెలియనట్టు అడిగితే వాళ్ళు ఇంట్రెస్ట్గా ఏదో కొత్త విషయాలు నేను మా మమ్మీకి డాడీకి నేర్పుతున్నాను అన్న ఫీలింగ్లో ఉండి అవన్నీ రీకాల్ చేసుకుంటూ మీకు చెప్తారు. మనం క్వశ్చన్స్ చెప్పి చదివించి బై హార్ట్ చేసేదానికన్నా కూడా దీనిలో ఎక్కువ ఇంట్రెస్ట్గా ఫీల్ అవుతారు. ఇంకా కొత్త విషయాలు తెలుసుకునేదానికన్నా కూడా నాకు తెలుసుకున్న విషయాన్ని మా మమ్మీకి డాడీకి నేర్పుతున్నాను అని ఫీల్ అవుతారని నా ఉద్దేశం అండి. నేను చిన్న చిన్న యాక్టివిటీస్తో పిల్లలకు యూజ్ అవుతాయని చెప్పి చేస్తున్నాను. ఈ యాక్టివిటీస్ కనుక మీకు నచ్చితే, యూజ్ఫుల్గా అనిపిస్తే మీ పిల్లలకు చూపించండి. బాయ్ అండి.